కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈ రోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను, విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, నేనే పొరపాటు పడ్డాను. నేను బచ్చా అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు బచ్చా కాదు, నువ్వు బందిపోటువే. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బందిపోటుని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా. 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఒకప్పుడు లారీ ఇసుక 5,000, ఇప్పుడు లారీ ఇసుక 50,000. ఎవడికి పోతా ఉంది 45,000 మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మధ్యంలో పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడి బచ్చా అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే మీరందరూ చూస్తే నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని మేమందరం కూడా కలిసామంటే మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, అదే మాదిరిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా.